హలో స్వీటీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మెమరీస్ ఆఫ్ అండ్ అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. మీరు నా ఛానల్లో ఆల్రెడీ ఒక వీడియో చూస్తుంటారు, ప్యాకింగ్ మై బ్యాగ్స్ అని. బ్యాగ్స్ ప్యాక్ చేసుకున్నాక మేమైతే స్టార్ట్ అయిపోతున్నాము. మేమైతే ఆల్రెడీ క్యాబ్ బుక్ చేసుకొని పెట్టుకున్నాము. ఇంకా ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాం. ఇంకా అత్తమ్మ మమ్మీ వాళ్ళని లేపి బాయ్ అయితే చెప్తున్నాము. ఇంకా అత్తమ్మ అయితే లేచి మనీ అయితే ఇస్తుంది నాకు. అక్కడ ఏమైనా కొనుక్కోమని మనీ అయితే ఇస్తుంది. ఎంత వద్దని చెప్పినా కూడా అసలు వినట్లేదు. ఆల్రెడీ నిన్ననే మా మమ్మీ మా అన్నయ్య అయితే మనీ ఇచ్చిర్రు. మా మమ్మీ అయితే మరీ చెప్పింది పిచ్చి పిచ్చి కొనుక్కొస్తే కొడతా అని. నా మీద అంత నమ్మకం అనమాట మా మమ్మీకి. మా అత్తమ్మకి ఎంత వద్దని చెప్పినా కూడా ఇంకా మా అత్తమ్మనే బ్యాగ్ తీసుకొని వస్తుంది. నాకు కొంచెం హ్యాండ్ పెయిన్, అందుకని ఇంకా మా అత్తమ్మనే బ్యాగ్ తీసుకొని కిందికి వచ్చింది. మేము కిందికి దిగినాక మా క్యాబ్ అయితే వచ్చేసింది. ఇంకా క్యాబ్లో అయితే అన్ని బ్యాగ్స్ అయితే పెట్టేస్తున్నాము. ఇంకా అత్తమ్మకి మామయ్యకి అయితే బాయ్ చెప్పేస్తున్నా. యాక్చువల్లీ ఇప్పుడు మిడ్-నైట్ 3 అవుతుంది అనుకుంటా నాకు తెలిసి. ఇంకా ఈ టైంలో అయితే లేపి ఇంకా బాయ్ అయితే చెప్తున్నాం. మేము ఇంకా కార్లో కూర్చొని స్టార్ట్ అయిపోయినాము. ఇంకా వెళ్ళే దారిలో మా ఫ్రెండ్కి అయితే కాల్ చేసినాము. ఒక పాట పాడు, స్టార్ట్ అవుతున్నాం కదా. ఫ్లైటే ఆడపిల్లనేరా బాబు. అదే మంచి పాటలు పాడమని చెప్పిన నేను. ఇంకా మంచిది మన గ్యాంగ్ అందరూ నేను యూట్యూబ్లో పెట్టేస్తా గైస్. ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాం మేము. అంటే కాలేజ్ రోజా వాళ్ళ ఇంటికి పోతున్నాం. వెళ్ళేదారిలో మా ఫ్రెండ్ రాజుకి కాల్ చేసి కొద్దిసేపు మాట్లాడినాము. అతను రావట్లేడు అనమాట మాతో పాటు, అందుకని ఇంకా కాల్ చేసి మాట్లాడినాము. ఇంకా మా ఫ్రెండ్ రోజా వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళినాము. ఇంకా మా వేరే ఫ్రెండ్స్ కూడా అక్కడే ఎక్కుతా అని చెప్పారు. ఇంకా వాళ్ళందరూ అయితే బ్యాగ్స్ అయితే వెనక పెట్టేసి క్యాబ్ అయితే ఎక్కేసారు అందరూ. సో ఫ్రెండ్ సీట్ లో కూర్చుని అతని పేరు భార్గవ్ మా ఫ్రెండ్, అండ్ నెక్స్ట్ వచ్చేసి రోజా, ఇంకా మా హస్బెండ్. ఆల్రెడీ తెలుసు కదా మీకు మా హస్బెండ్. ఇంకా అక్కడ కూర్చుంది రోజా అండ్ వెనక కూర్చుంది విన్కర్. మిగతా ఇద్దరు ఆల్రెడీ ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయినారు. ఇప్పుడైతే మేము పోతున్నాము. ఎయిర్పోర్ట్ అంటేనే మిక్స్డ్ ఎమోషన్స్ అనమాట చాలా మందికి. అంటే అందరికైతే కాదు, కొంతమందికి. ఫర్ ఎగ్జాంపుల్ నాకే అనమాట. మా అన్నయ్య యూఎస్ వెళ్ళేటప్పుడు ఇక్కడికే వచ్చి ఆగుతాము. మా అన్నయ్య వెళ్ళిపోయేటప్పుడు అయితే ఫుల్ అంటే ఫుల్ ఏడుస్తా. లైక్ ఎప్పుడు చూస్తామో మళ్ళీ ఎప్పుడు కలుస్తామో అనే బాధ అయితే చాలా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే మా అన్నయ్య యూఎస్ నుంచి ఇండియాకి వచ్చినప్పుడు అయితే మళ్ళీ ఇక్కడనే వచ్చి ఆగుతాము. అండ్ మా అన్నయ్య వచ్చినప్పుడు మస్తు అంటే మస్తు హ్యాపీగా ఫీల్ అవుతా. అందుకే ఎయిర్పోర్ట్ అంటే మిక్స్డ్ ఎమోషన్స్ అని చెప్తున్నా. ఇంకా క్యాబ్ దిగి మా బ్యాగ్స్ తీసుకొని మేమైతే లోపలికి వెళ్తున్నాము. ఇంకా నేను అక్కడ ఉన్న ప్లేసెస్ మొత్తం చూస్తున్నా. ఎందుకంటే ఈ పాయింట్లో ఆగినాము నేను, మా అన్నయ్య, ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్. ఇక్కడ ఉన్నాము అక్కడ ఉన్నాము అనుకుంటే అంతా మొత్తం చుట్టూ చూస్తున్నా. 2 years బ్యాక్ మా డాడీతో ఉన్న మూమెంట్స్ గుర్తొస్తున్నాయి నాకు ఈ ఎయిర్పోర్ట్ చూస్తుంటే. మళ్ళీ రీసెంట్గా కూడా వచ్చిన, బట్ మా డాడీతో ఉన్న మూమెంట్స్ కొంచెం హ్యాపీ మూమెంట్స్ అనమాట మాకు. సో ఇక్కడ ఉన్న మా ఫ్రెండ్స్ అందరికైతే ఫస్ట్ టైం, నాకు కూడా ఫస్ట్ టైమే ఫ్లైట్ ఎక్కడం అయితే. ఇంకా మనం లోపలికి వెళ్ళేటప్పుడు అయితే సెక్యూరిటీ వాళ్ళైతే మనల్ని బోర్డింగ్ పాస్ ఇంకా ఆధార్ అయితే అడుగుతారు. మనం ఆ రెండు అయితే చూపించి లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళాక మనం అయితే ట్యాగ్స్ తీసుకోవాలి బ్యాగ్స్ కోసం. ఇక్కడ మనకి సిస్టమ్స్ కనిపిస్తున్నాయి కదా, అక్కడైతే ట్యాగ్స్ తీసుకోవాలి. ట్యాగ్స్ తీసుకొని పక్కన వెయిట్ మిషన్ లో బ్యాగ్ అయితే వాళ్ళు చెక్ చేస్తారు. చెక్ చేసి వాళ్ళైతే ట్యాగ్ పెట్టేస్తారు బ్యాగ్ కి. లగేజ్ కౌంటర్ లో ఇచ్చేసి మనమైతే మెల్ల నడుచుకుంటూ వెళ్ళి మనకి నెక్స్ట్ అయితే స్కాన్ మిషన్ దగ్గరికి వెళ్తాము. మన బోర్డింగ్ పాస్ ని స్కాన్ చేసి మనమైతే లోపలికి రావాలి. నెక్స్ట్ కొంచెం నడుచుకుంటూ వెళ్ళినాక ఇంకా మన బ్యాగ్స్ లో ఉన్న ఐటమ్స్ అయితే తీసేయమంటారు. ఆల్రెడీ మనమేమో పెద్ద బ్యాగ్స్ ఇచ్చేసినాం కదా లగేజ్ కౌంటర్ దగ్గర. నార్మల్ గా వేసుకున్న బ్యాగ్స్ ఉన్నాయి కదా మనకి, హ్యాండ్ బ్యాగ్స్ అయినా లేదా కాలేజ్ బ్యాగ్స్ ఇట్లా ఉంటాయి చూసినావా, ఆ బ్యాగ్స్ లో అయితే వాళ్ళైతే మళ్ళీ చెక్ చేస్తారనమాట. ప్రతి ఒక్క ఐటమ్ అయితే తీసి బయట పెట్టమంటారు. ఇంకా మనం అవన్నీ తీసి ఇంకా అక్కడైతే వాళ్ళైతే స్కాన్ చేసేస్తారనమాట ఐటమ్స్ అన్ని ఏమేమి ఉన్నాయని. వాళ్ళకి బ్యాగ్స్ ఇచ్చేసి ఇక్కడ మనకు పోలీస్ వాళ్ళు కనిపిస్తున్నారు కదా, వీళ్ళైతే మనల్ని మొత్తం చెక్ చేస్తారు. మా హస్బెండ్ షూస్ లో ఏదో ఉన్నట్టు మా హస్బెండ్ అయితే షూస్ కూడా ఇప్పించి చెక్ చేస్తారు అనమాట. మా హస్బెండ్ ఇంకొక ఫ్రెండ్ ఇద్దరికైతే మొత్తం షూస్ కూడా ఇప్పించి చెక్ చేసిరు. బెల్ట్ కూడా బయట పెట్టాలి. బాయ్స్ అందరు అయితే బెల్ట్ బయట పెట్టి వాళ్ళైతే స్కాన్ చేయించాలి బెల్ట్ ని కూడా. చెకింగ్ మాత్రం చాలా స్ట్రిక్ట్ గా జరిగింది ఎయిర్పోర్ట్ లో అయితే. చెకింగ్ అయిపోయాక మాదైతే గేట్ నెంబర్ 10. ఇంకా గేట్ నెంబర్ 10 వరకు అయితే నడుచుకుంటూ వెళ్తున్నాము. చాలా దూరమే అనమాట. గోవాకి వెళ్లే ఫ్లైట్ అయితే మాకైతే గేట్ నెంబర్ 10 లో వచ్చింది. ఇంకా నడుచుకుంటూ పక్కన అన్ని చూసుకుంటూ వెళ్తున్నాం అనమాట. అసలు ఘోరంగా రేట్లు ఉంటాయి. ఏం తీసుకుందామన్నా కూడా మనకి ఎయిర్పోర్ట్లో అయితే. అసలు నా సజెషన్ అయితే ఏం తీసుకోకపోవడమే బెటర్. ప్రతి ఒక్కటి డీటెయిల్గా ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అంటే, ఫస్ట్ టైం ఎవరైతే ఫ్లైట్ ఎక్కుతున్నారో వాళ్ళకైతే డెఫినెట్గా ఈ వీడియో యూజ్ అవ్వాలని చెప్తున్నాను. మా ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్, ఇంకా బయట ఎవరైనా చూస్తున్నా వాళ్ళకైతే ఈ వీడియో యూస్ఫుల్ అవ్వాలని నేనైతే తీసిన. సో దట్ మీకు కొంచెం ఈజీ అవుతుంది. నెక్స్ట్ ఏం చేయాలని మీకైతే ముందే తెలిసిపోతుంది కాబట్టి కొంచెం ధైర్యంగా ఉండొచ్చు. ఎంత నడిచినా కూడా గేట్ నెంబర్ 10 అయితే రావట్లేదు. ఇంకా నడుచుకుంటూ పోతూనే ఉన్నాము.
పక్కన షాప్స్ అవన్నీ చూసుకుంటూ ఫైనల్లీ రీచ్ అయిపోయినాము గేట్ నెంబర్ 10కి. ఇంకా మేమైతే ఇట్లా లైన్లో నించున్నాము. ఇట్లా మనకి పైన 10 నెంబర్ కనిపించింది కదా, అట్లా కనిపిస్తుంది. సో మాకైతే లేట్ అవుతుందా అన్నట్టు ఫస్ట్ అయితే భయం అయింది. ఫాస్ట్గా రన్ చేసుకుంటూ ఊరికి వచ్చినాము. ఇంకా ఇక్కడికి వచ్చినాక ఇంకా గేట్స్ ఓపెన్ అవ్వలేదని అట్లనే నించున్నాము. ఇంకా మనము గేట్ నెంబర్ 10 దగ్గరికి వెళ్ళాక వాళ్ళైతే మళ్ళీ ఒకసారి చెక్ చేస్తారు మన బోర్డింగ్ పాస్ని అయితే. లోపల చెకింగ్ అయ్యాక మనం లోపలికి వెళ్ళాక ఇట్లా ఎక్సిలేటర్ అయితే దిగినాక ఇంకా మేమైతే డైరెక్ట్ నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం ఫ్లైట్ ఎక్కడ ఉందో అక్కడికి. ఇంకా ఫాస్ట్గా నడుచుకుంటూ కొంచెం ఎక్సైటెడ్గా ఉందన్నమాట ఫ్లైట్ ఎట్లుంటుందో అని చూద్దామని. ఇంకా ఇట్లా ఉంటుంది అనమాట, లోపల నుంచి మనము వెళ్ళాలి ఫ్లైట్ దగ్గరికి అయితే. కొన్ని మిర్రర్స్ నుంచి అయితే మనకి ఫ్లైట్ కనిపిస్తుంది, పక్క ఫ్లైట్స్ అయితే. ఇంకా ఫ్లైట్స్ ని చూసుకుంటా ఇంకా మేమైతే వెళ్తున్నాం లోపలికి. చాలా ఫ్లైట్స్ ని అయితే చూసినాం మేమైతే. ఇక్కడ మీకు కనిపిస్తున్న ప్లేస్ కి ఆ ఫ్లైట్ ది రాడ్ ఏదో ఫిక్స్ చేశారనమాట. మనం అందులో నుంచి డైరెక్ట్ వెళ్ళిపోతాం అనమాట లోపలికి అయితే. ఇంకా ఫ్లైట్ లోపల అయితే ఇలా ఉంటది మనకి. నాకైతే ఒక్క సెకండ్ డౌట్ వచ్చింది, ఇది ఫ్లైట్ ఏనా బస్సా అన్నట్టు. ఎందుకంటే నాకు అట్లాంటి బస్ ఫీలింగే వచ్చింది తప్ప ఫ్లైట్ ఫీలింగ్ అయితే రాలేదు ఈ సీట్స్ ని చూస్తుంటే. మనమైతే ఫ్లైట్ ఎక్కాలంటే ఒక 25 minutes బిఫోరే ఉండాలన్నమాట ఫ్లైట్ లో. నాకైతే అస్సలు నమ్మబుద్ధి కావట్లేదు ఫ్లైట్ అన్నట్టు అయితే. నాకు అస్సలు అనిపించట్లేదు ఎందుకో ఏమో. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫీలింగ్ ఉంటది కదా, నాకైతే ఇది బస్ ఫీలింగ్ లాగానే ఉంది. మేబీ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అయితే బాగుంటాయేమో. నాకు మిర్రర్ సీటే కావాలని మిర్రర్ సీట్ అయితే బుక్ చేయించుకున్నా మా హస్బెండ్ తోనైతే. ఇంకా నా పక్కన సీట్ అయితే మా హస్బెండ్ అయితే బుక్ చేసుకున్నాడు, నాకైతే మిర్రర్ సీట్ అయితే బుక్ చేసిండు. మనం ఫ్లైట్ ఎక్కేటప్పుడు అక్కడ ఉన్న ఎయిర్ హోస్టెస్ కూడా చాలా వెల్కమింగ్ ఉన్నారు. ఇక్కడ పైన మీకు ఏసీ చూపిస్తున్నారు కదా, అందులో నుంచి పొగలు వెళ్తున్నాయి అనమాట. ఇంకా ఫైనలీ ఫ్లైట్ అయితే మూవ్ అవుతుంది. టైం అంటే టైం అన్నట్టు వాళ్ళు టైంకి అయితే ఫ్లైట్ అయితే మూవ్ చేసిర్రు. ఫ్లైట్ మూవ్ అవుతున్నప్పుడు భయం ఏమన్నా వేసిందా అని అడిగితే నాకైతే భయం అయితే అంతేం అనిపించలేదు. ఎందుకంటే నేను నార్మల్గా జెయింట్ వీల్ ఎక్కుతా. జెయింట్ వీల్ ఎక్కినప్పుడు మనకి పైకి వెళ్తుంటే మనకి మూవ్మెంట్ తెలుస్తుంది చూసిరా, సేమ్ అట్లనే ఉంటది, కొత్తగా ఏం ఉండదు. ఎవరికైతే జెయింట్ వీల్ ఎక్కడం అలవాటు ఉందో వాళ్ళైతే అసలు భయపడాల్సిన అవసరమే లేదు. నేనైతే ఫ్లైట్ ని డీటెయిలింగ్ గా చూస్తున్నాను అనమాట ప్రతి ఒక్కటి. అండ్ కింద చూడండి అసలు ఇక్కడ ఎంత మంచిగా ఉందో లైట్నింగ్స్ తో అసలు ఇల్లు అవన్నీ. అండ్ మేమైతే క్లౌడ్స్ మధ్యలో నుంచి వెళ్తున్నాము. అసలు నేనైతే చూస్తున్నాను అనమాట ఎట్లా పోతుంది ఫ్లైట్ అని. ఇక్కడ చూడండి ఎంత క్లియర్ గా అనిపిస్తుందో మీకు, మొత్తం క్లౌడ్సే. ఈ పాయింట్ ఆఫ్ టైంలో అయితే చాలా బాగా అనిపించింది. క్లౌడ్స్ అన్ని ఇట్లా మూవ్ అవుతా ఉన్నాయి, మన కళ్ళ ముందే కనిపిస్తుంది అనమాట ఇట్లా మూవ్ అవ్వడం అయితే. టు బి హానెస్ట్ చెప్పాలంటే మస్తు అంటే మస్తు నిద్ర వస్తుంది. బట్ ఇంకా 1 hour కదా జర్నీ అని ఇంకా అసలు పడుకోకుండా లేచే ఉన్నాము. హైదరాబాద్ టు గోవా అయితే 1.5 hour పడుతుంది మనకి గోవాకి రీచ్ అవ్వడానికి హైదరాబాద్ నుంచి అయితే. మేము ఫ్లైట్ టికెట్స్ అయితే ఒక 3 months ముందే బుక్ చేసుకున్నాము ఫ్లైట్ టికెట్స్. మేము టికెట్స్ బుక్ చేసుకున్న 1 week తర్వాత అయితే మేము ఎయిర్ ఇండియా క్రాష్ విన్నాం అనమాట. అసలు చాలా మంది చనిపోయారు. అసలు చాలా అంటే చాలా బాధ అనిపించింది. అంతమంది డిఫరెంట్ ఫ్యామిలీస్ నుంచి అట్లా చచ్చిపోవడం అయితే. పాపం అందులో ఎంత మందికి ఎన్నెన్ని డ్రీమ్స్ ఉన్నాయో అసలు. వాళ్ళ లైఫ్ అట్లా ఎండ్ అయిపోతుందని అసలు ఎవరికి తెలియదు కదా. చాలా అంటే చాలా బాధాకరమైన విషయం. వాళ్ళందరూ ఆత్మ శాంతించాలని కోరుకుంటున్నాం. ఎయిర్ ఇండియా క్రాష్ తర్వాత ఇంకొక దగ్గర కూడా క్రాష్ అయితే అయింది. చాలా డిస్టర్బెన్సెస్ అయితే చూసినాము ప్లేన్స్ లో అయితే. ఇది ఖరాబ్ అయింది అది ఖరాబ్ అయింది అని అయితే చాలా న్యూసెస్ లో అయితే విన్నాము ప్లేన్స్ గురించి. యాక్చువల్లీ మేము ఎక్కిన ఫ్లైట్ అయితే ఇండిగో. దీనికి కూడా ఒక స్టోరీ ఉందన్నమాట. మేము ఎక్కిన టైంలో మేము ఎక్కిన ఫ్లైట్ 5:25 కి స్టార్ట్ అయింది అండ్ ల్యాండింగ్ వచ్చేసి 6:40కి అట్లా ఉంది. బట్ సడన్ గా 6:25 to 6:30 మధ్యలో ఒకసారి అయితే ఫ్లైట్ ల్యాండింగ్ అయింది. సో మేము ఏమనుకున్నామంటే గోవా వచ్చేసింది అనుకోని మేమైతే మస్తు ఖుషి అయినా మేము దిగుతున్నామని. సడన్ గా ఒకటేసారి పైకి లేచింది అనమాట మళ్ళీ ఫ్లైట్. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడ ల్యాండ్ అయిపోయి సడన్ గా పైకి లేచింది ఫ్లైట్. ఏమైంది ఇట్లయిందని అనుకున్నాము. మళ్ళీ ఫ్లైట్ మళ్ళీ మూవ్ అవుతుంది అనమాట, పైకి వెళ్ళింది, మళ్ళీ మబ్బులలోకి పోయింది. మాకు ఎందుకు ల్యాండ్ అయింది ఎందుకు మళ్ళీ పైకి పోతున్నాం అని అర్థం కాలే. కానీ పైకి వెళ్ళేటప్పుడు ఒక ఘోరమైన స్పీడ్ తో పైకి వెళ్ళింది అనమాట. మాకైతే భయం అయింది. తర్వాత ఫ్లైట్ దిగే ముందు వాళ్ళు చెప్పారు చాలా అంటే చాలా వర్షం ఉంది మేము వెళ్లే రోజు. ఘోరంగా వర్షం పడడం వల్ల మబ్బులలో వాళ్ళకి విజిబిలిటీ అనేది కరెక్ట్ గా లేదనమాట, సరిగ్గా కనిపించక. వాళ్ళైతే ఒక ప్లేస్ దగ్గర అయితే ఇట్లా ల్యాండింగ్ అవ్వకుంటూ మళ్ళీ పైకి అయితే తీసుకెళ్లి మా అందరినీ సేఫ్ గా ల్యాండ్ చేసిరు గోవాలో. మా ఫస్ట్ ఫ్లైట్ జర్నీ ఇట్లా అయిందనమాట. కొంచెం హారబుల్ గా కొంచెం మంచిగా. ఫ్లైట్ ల్యాండ్ అయినాక మేమైతే ఇంకా ఫ్లైట్ అయితే దిగి కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. ఫ్లైట్ అంటే నేను చాలా అంటే చాలా పెద్దగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసిన, ఎందుకంటే చిన్నప్పటి నుంచి వింటున్న దాన్ని బట్టి. బట్ మరీ అంత పెద్దగా అయితే ఏమి ఉండదు, నార్మల్ గానే ఉంటది. సో ఇంకా ఫ్లైట్ అయితే దిగినాం మేము వచ్చేసి ఇండిగో దాంట్లో వచ్చినాము. ఇంకా కొన్ని ఫొటోస్ అయితే తీసుకొని ఒక బస్సెస్ అయితే కనిపిస్తాయి మనకు అక్కడ. ఒక బస్ అయితే ఎక్కినాము అందరం కలిసి. బస్ ఎక్కిన ఒక 1 minute లోనే మనమైతే ఇక్కడ గోవా ఎయిర్పోర్ట్ కనిపిస్తుంది కదా, అక్కడికైతే వెళ్తాము. ఇక్కడ మా బ్యాగ్స్ అయితే వచ్చేసి ఉంటాయి ఆల్రెడీ.
ఇంకా లగేజ్ కౌంటర్ దగ్గర వెయిట్ చేస్తున్నాము. ఎవరి బ్యాగ్స్ వస్తాయా, ఎంతసేపు అయితే ఎవరెవరి బ్యాగ్స్ వస్తున్నాయని అందరి బ్యాగ్స్ అయితే చూసుకుంటూ నుంచున్నాము. ట్రాలీ బ్యాగ్స్ అయినా ఎలాంటివైనా కొంచెం స్టాండర్డ్వి తీసుకోవడం బెటర్. ఎందుకంటే ఇలాంటి ప్లేసెస్లో అయితే కొంచెం ర్యాష్గా పడుతుంటుంది, అందుకని కొంచెం మంచిది తీసుకోవాలి. ఇంకా మా లగేజెస్ తీసుకొని మేమైతే బయటికి వచ్చినాము. మా ఫ్రెండ్స్ అందరికి అయితే ఛాయ్ తాగాలని ఉంది, ఎందుకంటే వాళ్ళకి ఛాయ్ లవర్స్ కాబట్టి. ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే ఛాయ్ తాగాలని ఉంది అందరికి. ఇంకా ఎయిర్పోర్ట్లో ఛాయ్ తాగుదామని ఛాయ్ ఎంత అని అడిగితే 350 రూపీస్ అని చూసినాము. ఇంకా వద్దులేరా బాబు, బయట తాగొచ్చు, ఆ పైసలు పెడితే టిఫిన్ కూడా తినొచ్చు అని ఇంకా బయటకి అయితే వచ్చేసినాము. ఎయిర్పోర్ట్లో అయితే ఘోరంగా రేట్స్ ఉంటాయి. ఇంకా మా ఫ్రెండ్స్ కూడా ఏం వద్దు ఇప్పుడు ఛాయ్ ఆకలవ్వట్లే అన్నారు. ఇంకా ఫైనల్గా అంత రేట్ చూసినాక ఎవరికైనా తాగాలని ఉంటుందా? తాగాలని ఉండదు కదా. ఒక 35 మంది తాగుతారు ఛాయ్లు అయితే 350 పెడితే. నెక్స్ట్ వ్లాగ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మెమరీస్ ఆఫ్ ఫన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.